ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. దొంగెవరో తెలిసాక ఆ పిల్లకెందుకు వృధా ప్రయాస? ఏమండి, అంతా నాటకం అండి. ఫ్యామిలీ మొత్తం నాటకాలు వేయడంలో ఆరుతేరిపోయారు. త్రిపుర గారు, ఇంట్లో ఏమైనా మా బంగారం కనిపించిందా? ఇంట్లో ఎందుకు దొరుకుతుందిరా? తన చెల్లెల్ని నిలదీస్తే మన బంగారం మొత్తం దొరుకుతుంది. అవునే, మన బంగారాన్ని నువ్వేమైనా దాచావా ఏంటి? అక్కడ మొత్తం లేదేంటి? నేనేమీ చేయలేదయ్యా. నా కంగారు కూడా ఆ మిగిలిన బంగారం ఏమైందని. బామ్మ, దొంగ ఎవరో తెలిసిపోయింది. దొంగ దొరికేశాడు. ఆ పిన్ని బాబాయ్, గాయత్రి దొంగ కాదు. అసలైన దొంగ ఎవరో నాకు తెలుసు. ఎవర్రా? వీడే దొంగ. వాడు దొంగ. మరి మీ మరదలు గాయత్రి ఏంటి నానా? గాయత్రి గుడ్ గర్ల్. వీడిని నిన్న నైట్ మన ఇంటి బయట చూశాను. ఓ అమ్మో. నిత్య, ఈ ఫోటోలో వాడే కదా నీ దగ్గర బ్యాగ్ కొట్టేసిన వాళ్ళల్లో ఒకడు? అవును, ఇతను ఆ రోజు నిత్య బ్యాగ్ తీసుకెళ్లిన వాళ్ళల్లో ఒకడు. నేను చూశాను. చూడు నిత్య, చూడు. అవును, వాడిని బయట ఎక్కడో చూస్తే ఇంట్లోకి దూరి దొంగతనం చేసినట్టేనా? వాడు దొంగతనం చేసే అలవాటున్నవాడు, నిత్య బ్యాగ్ని తీసుకెళ్లినవాడు. వాడు మన ఇంటి బయట కనబడ్డాడంటే వాడే ఖచ్చితంగా దొంగతనం చేసుంటాడు. అవును, ఆ అవకాశం కూడా ఉంది. బావుగారు, మన బాల ఎవరినో చూసి ఎవరిదో బొమ్మ గీస్తే దాన్ని పట్టుకుని ఈ త్రిపుర ఎవడో చేశాడని చెల్లెల్ని తప్పించాలని చూస్తోంది. వాసుకి, నాకు నా కన్నయ్య మాట మీద నమ్మకం ఉంది. కన్నయ్య మనలాగా మాట మార్చడు, అబద్ధం చెప్పడు. బామ్మగారు, నాకొక్క అవకాశం ఇవ్వండి. వీడు ఎక్కడున్నా పట్టుకుని తీసుకొస్తాం. వాడు దొంగతనం చేశాడని నిరూపిస్తే నా భార్య నన్న ఒక్కొక్క మాట వెనక్కి తీసుకోవాలి. త్రిపుర గారు, పదండి. నేను వస్తాను. కన్నయ్య, నువ్వెక్కడికి? వద్దు. లేదు, నేను వెళ్ళాలి. వాణ్ణి నేనే చూశాను, నేనే పట్టుకుంటాను. గాయత్రి మంచిదని వీళ్ళందరికీ తెలియాలి. కన్నయ్య, అయ్యో కన్నయ్య ఆగు. నాన్న, అనంత్ గారు, మన ఇంటి నుంచి వెళ్తే ఈ దారి గుండానేగా వెళ్ళాలి. ఏదైనా ప్రూఫ్ దొరుకుతుందేమో చూద్దాం. పదండి. బ్రదర్, ఈ పైన సీసీ కెమెరా ఫుటేజ్ చూడాలి, కొంచెం చూపిస్తారా? అలాగే సార్. కాస్త హెల్ప్ చేయండి కొంచెం. తప్పకుండా. వీడే వీడే వీడే.
అనంతు వాడే వాడే బైక్లో వెళ్తున్నాడు చూడు వాడే. థ్యాంక్స్ బ్రదర్. అనంత్ గారు, ఈ వెహికల్ నెంబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిస్తే వాళ్ళు అతని డీటెయిల్స్ ఏమైనా ఇస్తారేమో. అక్కర్లేదు త్రిపుర గారు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడికి బండి నెంబర్ పంపిస్తే అడ్రస్ మొత్తం పంపిస్తాడు. అనంతు నీ ఫ్రెండ్కి కాల్ చేసి అడగరా. ఇదిగో చేస్తున్నాను అన్నయ్య. హాయ్రా, నేను ఒక ఫోటో పంపించాను. అందులో ఉన్న బండి నెంబర్ డీటెయిల్స్ నాకు కావాలి. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకేరా, ఉంటాను. పంపిస్తానని చెప్పాడు. త్రిపుర గారు, అడ్రస్ వచ్చింది. పదండి వాడిని పట్టుకుందాం. పదండి. ఈ రాజుగాడు ఎక్కడున్నాడో ఏంటో. ఇప్పుడు వాడు దొరికితే నా గురించి చెప్పినా చెప్పేస్తాడు. ఇంత కష్టపడి స్కెచ్ చేసి ఇక్కడికి వచ్చిన ప్లాన్ మొత్తం చెడిపోతుంది. క్యారెట్స్ ప్యూర్ గోల్డ్. ఎంత ఇప్పిస్తావు? 5 లక్షలు. 10 అయితే మాట్లాడు. ఉన్న నగలకి అంత ఇవ్వడం కష్టం. అలా అయితే వద్దులే. హలో మేడం. రాజు, ఎక్కడున్నావు? బయట ఉన్నా మేడం. నువ్వు నిన్న నైట్ మా ఇంట్లో దొంగతనం ఏమైనా చేసావా? దొంగతనమా? అదేం లేదు మేడం. నిజం చెప్పు. నిజం మేడం. నువ్వు నిజం చెప్పట్లేదని తెలుసు, కానీ నువ్వే దొంగతనం చేసావని నిన్ను వెతుక్కుంటూ ఇంట్లో వాళ్ళు వస్తున్నారు. ఇతను ఎక్కడైనా చూసావా? చూడలేదు. నీ నటనలు నా దగ్గర కాదు. నువ్వున్న చోటు నుంచి అర్జెంటుగా దూరంగా పారిపో. వాళ్ళకు నువ్వు దొరికావంటే నీ వల్ల నేను దొరికిపోతాను. నన్ను పట్టుకోవడం పోలీసుల వల్ల అవ్వలేదు. వాళ్ళేం పట్టుకుంటారు మేడం. దొరికావంటే చంపేస్తారు. పారిపో ముందు. సరే మేడం, మళ్ళీ కలుస్తాను. అలాగే.